అన్యాయంపై నిలదీస్తే అణిచివేస్తారు. హక్కుల కోసం పోరాడితే చంపడానికి కూడా వెనుకాడరు. ప్రభుత్వానికి ఎదురు తిరిగితే కనిపించకుండా పోతారు. ఇవేమీ నియంతృత్వ నీడలో ఉన్న ఉత్తర కొరియాలోనో లేక చైనాలోనో జరుగుతున్నవి కాదు. మన దేశంలో మైనారిటీలకు అన్యాయం జరుగుతోందని ఐక్యరాజ్య సమితి వరకు వెళ్ళి గగ్గోలు పెట్టే పాకిస్తాన్లో, అవును, దశాబ్దాలుగా స్వాతంత్రం కోసం పోరాడుతున్న బలూచీలను ఆ దేశం మాయం చేసేసింది. ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా వేల మంది ప్రజలని కనిపించకుండా చేసేసింది. ఫలితంగా బలూచ్ యువత ఇస్లామాబాద్పై పిడికిళ్ళు బిగిస్తోంది. ఇటీవల జరిపిన దాడుల్లో 18 మంది పాకిస్తాన్ సైనికుల్ని హతమార్చారు. ఈ మారణ హోమంతో పాక్ పాలకులకు క్రిస్టల్ క్లియర్ పిక్చర్ చూపించారు. ఇంతకు బలూచిస్తాన్లో అసలు ఏం జరుగుతోంది? ఇవాల్టి టాప్ స్టోరీలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైన్యానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇదే అసలే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇస్లామాబాద్కు ఈ ఆర్మీ కొరకరాని కొయ్యిలా మారింది. ఇప్పటికే వరుస దాడులతో పాక్ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్న బలూచ్ తిరుగుబాటుదారులు రీసెంట్గా జరిపిన దాడుల్లో 18 మంది పాక్ సైనికుల్ని హతమార్చారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ ఆర్మీనే స్వయంగా ప్రకటించింది. పాకిస్తాన్లోని నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఈ ఘటన జరిగినట్లుగా పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. భద్రతా సిబ్బంది తిరుగుబాటువాదుల మధ్య భీకర పోరు జరగగా అందులో 18 మంది సైనికులు అమరులైనట్లు తెలిపింది. అదే సమయంలో 12 మంది బలూచ్ తిరుగుబాటుదారులు సైతం మృత్యువాత పడినట్లుగా వెల్లడించింది. మొత్తంగా 30 మంది ఈ ఎదురు కాల్పుల్లో చనిపోయినట్లుగా తెలిపింది. కలాట్ జిల్లాలోని మంగోచార్ ప్రాంతంలో బలూచ్ ఫైటర్లు రోడ్లని బ్లాక్ చేసేందుకు ప్రయత్నించగా కాల్పులు జరిగినట్లు పాక్ ఆర్మీ వెల్లడించింది. అయితే పాక్ ఆర్మీపై బలూచీలు దాడులు చేయడం ఇదే తొలిసారి కాదు, ఇదే ఆఖరిసారి కూడా కాదు. అసలు బలూచిస్తాన్ ప్రాంతమే పాకిస్తాన్ది కాదు. బలూచిస్తాన్ ప్రాంతం నైరుతి పాకిస్తాన్, ఆగ్నేయ ఇరాన్, దక్షిణ ఆఫ్ఘనిస్తాన్లలో వ్యాపించి ఉంటుంది. స్థానిక తెగను బలూచీలుగా పిలుస్తారు. బలూచిస్తాన్ వాసుల్లో 50% పాకిస్తాన్లోని బలూచ్ ప్రావిన్స్లో నివసిస్తున్నారు. 40% సింధ్లో, మరికొంతమంది పాకిస్తాన్లోని పంజాబ్లో ఉంటారు. పాక్ మొత్తం జనాభాలో వీరి వాటా 3.6%. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ జనాభాలో 2% బలూచ్ ప్రజలుంటారు. కాస్పియన్ సముద్ర తీరం నుంచి ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రాంతాలకు తాము 12వ శతాబ్దంలో వలస వచ్చినట్లుగా బలూచీలు నమ్ముతారు. వారిలో అత్యధికులు సున్నీ ముస్లింలు. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లతో పోలిస్తే బలూచిస్తాన్లో అధిక భాగం పాకిస్తాన్లో ఉంటుంది. మొత్తం పాకిస్తాన్ భూభాగంలో ఇది 44% దాకా ఉంటుంది. 19వ శతాబ్దంలో ఆంగ్లేయులు బలూచిస్తాన్ను బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయకముందు ఆ ప్రాంతం స్వతంత్రంగా సొంత గిరిజన పాలనలో ఉండేది. ఇండియా విభజన తర్వాత బలూచిస్తాన్ పాకిస్తాన్లో భాగమైంది. అప్పటికి అత్యధిక బలూచిస్తాన్ ప్రాంతాన్ని కలాట్ కేంద్రంగా పాలిస్తున్న రాజు తొలుత స్వతంత్ర దేశం కోసం డిమాండ్ చేశారు. ఇక్కడే పాకిస్తాన్ కుట్రలు మొదలుపెట్టింది. బలూచిస్తాన్ను తమ దేశంలో విలీనం చేసేలా రాజుపై పాకిస్తాన్ ఒత్తిడి తెచ్చింది. దీనిని బలూచ్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ బలవంతంగా బలూచిస్తాన్ను తమ దేశంలో విలీనం చేసుకున్నారు. ఇదే వేర్పాటువాదానికి పునాదిగా నిలిచింది. అలా స్వేచ్ఛ కోరుకుంటున్న వారిలోంచే బలూచ్ లిబరేషన్ ఆర్మీ పుట్టుకొచ్చింది. ఆ ఆర్మీ ఇప్పుడు పాకిస్తాన్ సైన్యాన్ని వెంటాడి వేటాడుతోంది. BLA 2000 సంవత్సరం నుంచి పాకిస్తాన్ సైన్యం పోలీసులపై తీవ్ర దాడులు జరిపింది. పాకిస్తాన్లోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఆర్థికంగా తాము వెనకబడ్డామని బలూచ్ వేర్పాటువాదులు చెబుతున్నారు. వారు చెప్పిన దానిలో అబద్ధమేం లేదు. బంగారం, వజ్రాలు, వెండి, రాగి వంటి విలువైన ఖనిజ వనరులకు బలూచిస్తాన్ నెలవు. కానీ ఇక్కడ నివసించే ప్రజలు నిరుపేదలు. BLAతో పాటు బలూచిస్తాన్ లిబరేషన్ యునైటెడ్ ఫ్రంట్ సహా పలు గ్రూపులు తమ ప్రాంతానికి స్వేచ్ఛ కోసం పోరాడుతున్నాయి. ఈ క్రమంలోనే వేలాది మంది బలూచీలను పాక్ కనిపించకుండా మాయం చేసింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లెక్కల ప్రకారం 2011 నుండి దాదాపు 10,000 మంది బలూచ్ ప్రజలు అదృశ్యమయ్యారు.
దీంతో ఆ పోరాటం యుద్ధంగా మారింది. నిజానికి దశాబ్దాలుగా జరుగుతున్న పోరాటం ఇటీవల యుద్ధంగా మారడానికి కారణం చైనానే. జిన్పింగ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అయిన బలూచిస్తాన్ మీదనే వెళ్తుంది. ఆర్థిక వృద్ధికి ఈ ప్రాజెక్ట్ తోడ్పడుతుందని పాక్ ప్రభుత్వం ఆశిస్తోంది. కానీ ఈ ప్రాజెక్ట్ అసలు లక్ష్యం బలూచిస్తాన్లోని వనరులను దోచుకోవడమే. బలూచీలు అదే నమ్ముతున్నారు. దీంతో సిపెక్కు సంబంధించిన ప్రాజెక్టులు వాటిలో భాగమవుతున్న చైనీయులపై దాడులు చేస్తున్నారు. కీలక గ్వాదర్ పోర్ట్ సైతం బలూచిస్తాన్లోనే ఉంది. బలూచిస్తాన్ వేర్పాటువాదాన్ని పాకిస్తాన్ ఉక్కుపాదంతో అణిచివేస్తూ ఉండడంతో పరిస్థితులు మరింత జటిలంగా మారుతున్నాయి. సరిహద్దు వివాదాల నేపథ్యంలో ఇండియాతో పాటు ఇతర పొరుగు దేశాలు బలూచ్ వేర్పాటువాద ముఠాలకు సహకారం అందిస్తున్నాయని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. భారత్ దీన్ని ఖండించింది. బలూచిస్తాన్లో మానవ హక్కుల హననంపై అంతర్జాతీయ వేదికల మీద ఇండియా పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది. చివరికి బలూచీల పోరాటం తీవ్రం కావడంతో ఇస్లామాబాద్ చేసిన పాపాలన్నీ పండే టైం వచ్చినట్టే కనిపిస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే పాక్ను ఆ అల్లా కూడా కాపాడలేడు.